దగ్గర హౌస్ రెంట్ ఎక్కువగా ఉంటుంది. మరి అమెరికాలోనే ఇంటి పక్కన స్కూల్లో చదవాలని ప్రపంచంలోనే అధునాతనమైనటువంటి సమాజంలో అమెరికాలో అమలు జరుగుతూ ఉంటే మీరు ఎలా చేయగలుగుతారు? ఇది రెండోది. 2000 స్కూళ్ళు కుదించాలంటాం ఏమిటనంటే విద్యను పూర్తిగా కార్పొరేటీకరణ చేయటానికి తప్ప మరొకటి కాదు అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇక మూడోది ఏమిటనంటే టీచర్లకు శాలరీస్ ఎక్కువ ఉన్నాయి. నేను అడుగుతున్నాను, యూకేని మీరు స్టడీ చేశారా? లేదా జర్మనీని మీరు స్టడీ చేశారా? జపాన్ మీరు స్టడీ చేశారా? ఆ దేశాల్లో అందరికంటే ఎక్కువ జీతాలు ఉండేది ఎవరికంటే ఉపాధ్యాయ వర్గానికే ఎక్కువ జీతాలు ఉంటాయి మిగిలిన సైంటిస్టుల కన్నా. ఎందుకు అని అడిగినప్పుడు ఏం చెప్పారంటే, టీచర్ అంటే బతకటమే కాదు, టీచర్ 10 మందిని బతికించాలనంటే అతనికి నాణ్యమైన పుస్తకాలు కావాలి, మంచి జీవనము కావాలి, ఆలోచించే అవకాశం కూడా కావాలి, కాబట్టి ఎక్కువ శాలరీస్ ఇవ్వాలి అని చెప్పారు. మురళీ గారు ఏ క్రైటీరియాతో చేశాడు? ఎట్లా ఆయన చేయగలిగాడు? ఐఏఎస్ గారిని ఎంత శాలరీ తీసుకొని ఆయనకు ఉండాలి కదా. ఒక వ్యవసాయ కూలీకి రోజుకి 500 వస్తా ఉంటే ఆ కలెక్టర్ రోజుకి 1000 రూపాయలు వస్తుంటే ఎట్లా తీసుకున్నావు నువ్వు? కాబట్టి ఈ 3 ప్రతిపాదనలు శుద్ధ తప్పు. నేను మీకు హామీ ఇచ్చేది ఏమిటంటే మీరే కాదు, మురళీ గారి యొక్క ప్రతిపాదనల్ని వ్యతిరేకంగా వ్యవసాయ కార్మికుల్ని, గ్రామీణ పేదలను కూడా మీకు అండగా నిలబెడతామని ముందుగా మీకు తెలియజేస్తున్నాను. ఇది మీకు సంబంధించింది కాదు. టీచర్లు ఇవాళ కొంతమంది ఉద్యోగులు ఉంటారు, ఉండరు, కానీ మొత్తం విద్యా వ్యవస్థే రద్దయిపోతే నష్టపోయేది ఇది. దీనికి ఇప్పుడు నేను చెప్తున్నటువంటి దీనికి ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దాడికి కూడా అవినాభావ సంబంధం ఉంది. అందుకే నేను ప్రస్తావన చేశాను. నేను ఒట్టిగా మీకు చెప్పడానికి చేయలేదు. ఈ టైటిల్ కొంచెం మార్చాలి. అదేమిటనంటే ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్, దాని కంటిన్యూషన్ ఏంటి? ఇరాన్ యుద్ధం. ఇది తప్పు. అమెరికా, ఇజ్రాయెల్ కలిపి ఏం చేస్తున్నారు? ఇరాన్ యుద్ధం చేయటం లేదు. అమెరికా, ఇజ్రాయెల్ కలిపి ఇరాన్ మీద దాడి చేస్తున్నారు. దాడి అని అంటే కూడా చిన్న పదం అవుతుంది. ఎవరైనా తెలుగు మాస్టర్లు ఉంటే దాడి అంటాము, దుర్మార్గం అంటాము, దౌర్జన్యం అంటాము, లేదనుకుంటే దారి దోపిడి అంటాం. ఇలాంటి పదాలు ఉన్నాయి. ఇంతకంటే ఇంకా దారుణమైన పద్ధతిలో ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేస్తున్నారు, దోసుకుంటున్నారు. ఇప్పటిదాకా మీరు రోజు పేపర్లో చూస్తున్నారు. మనకిప్పుడు ఈ 4 సంవత్సరాల కాలంలో 4 యుద్ధాలను మనం చూస్తున్నాం. ఒకటి 2022లో రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం చేయటం, ఇది మొదటిది, ఇంకా కొనసాగుతూ ఉంది. అందరూ చెప్పింది ఏమిటనంటే ఉక్రెయిన్ అంతా, దాని భవిష్యత్తు అంతా రష్యా 4 రోజుల్లో ఆక్రమించుకోగలదు అని అనుకున్నారు. కానీ 4 రోజులు కాదు, 4 సంవత్సరాలైనా యుద్ధం కొనసాగుతుంది. అదొకటి. రెండోది ఏమిటనంటే 2023లో ఇదే ఇజ్రాయెల్ అమెరికాతో కలిసి పాలస్తీనా మీద యుద్ధం చేశారు. దానికంటే ఒక 2 రోజుల ముందు హమాస్ వాళ్ళు ఇజ్రాయెల్ మీద దాడి చేసి ఒక 2000 మందిని బందీలుగా పట్టుకొని వచ్చారు. దానివల్ల జరిగింది ఏమిటనంటే 76,000 మంది పాలస్తీనాలో ఉన్న పిల్లలతో సహా పెద్ద పెద్ద డాక్టర్లు, ఇంజనీర్లు మరణించారు. ఇది రెండో యుద్ధం. ఇక మూడోది ఏమిటనంటే 2025లో ఇదే ఇజ్రాయెల్, అమెరికా కలిపి మొదటి యుద్ధం ఇరాన్ మీద చేశారు. ఎందుకు చేశారు అంటే వారు చెప్పిన కారణం ఏమిటనంటే ఇరాన్ అణాయుధాలు తయారు చేస్తూ ఉంది కాబట్టి అణాయుధాలు చేయటం ప్రపంచానికి ప్రమాదం అని లాస్ట్ 12వ రోజు ట్రంప్ నాయకత్వంలో అమెరికా నుంచి ఒక 12 గంటల పాటు ఒక పెద్ద విమానం, అత్యంత అధునాతనమైన, నాకు తెలిసినంత మేరకు అమెరికా వాళ్ళ దగ్గర తప్ప ఇంకా ప్రపంచంలో ఎవరి దగ్గర అది లేదు, ఇంతవరకు బయటికి తీయలేదు ఈ కాలంలో. దాన్ని బయటికి తీసి ఇరాన్లో ఉన్నటువంటి అణుస్థావరాల మీద బాంబు అటాక్ చేసి ఇక ఇప్పట్లో ఇరాన్ కోలుకోదు అని యుద్ధాన్ని ముగించారు. ఎవరు ముగించింది? ట్రంప్. అది అయిపోయింది మూడోది. ఇప్పుడు నాలుగోది మార్చి 28వ తారీఖున అమెరికా ఇజ్రాయెల్ కలిపి ఇరాన్ మీద యుద్ధం చేస్తున్నారు. అది నెల దాటింది. ఎన్నాళ్ళు ఉండొచ్చు, ఎంతకాలం కొనసాగొచ్చో, ఏం జరగవచ్చో ఇప్పటికీ ఎవరికి తెలియదు. మనం ఇరాక్ యుద్ధం చూసాం. ఇరాక్ యుద్ధం వచ్చినప్పుడు 2003లో ఇంత పెద్ద చర్చ లేదు, కొద్ది మందికి మాత్రమే తెలిసింది. కానీ ఇప్పుడు ఎక్కడో మధ్య ప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చింది?
పత్రికలు రాస్తుంది ఏమిటంటే అది ఎక్కడ దాకా వచ్చిందంటే మన వంట గదిలోకి వచ్చింది. వంట గదిలోకి వచ్చిందా, మీ స్కూల్లోకి కూడా వచ్చిందా? మీ స్కూల్లోకే వచ్చింది. వాళ్ళ పత్రిక రాసింది వంటగదిలోకి వచ్చింది, స్కూల్లోకి వచ్చింది, రోడ్డు మీదకి వచ్చింది, మీ పడక గదిలోకి కూడా వస్తుంది అని రాస్తా ఉన్నారు. ఏమిటి అసలు యుద్ధాలు? ఈ స్టోరీ అంతా మీకు తెలుసు. కానీ మొదటిగా కొన్ని అంశాలు మీకు చెప్తే దాన్ని బట్టి మనం ఏం చేయొచ్చో, ఎట్లా ఆలోచించవచ్చో మనం చూడవచ్చు. ఒకటి, ప్రపంచంలో ఆయుధాలు తయారు చేసేటటువంటి కంపెనీలు 100 ఉన్నాయి. 100 కంపెనీలు ఉన్నాయి. ఈ 100 కంపెనీలకి ప్రతి సంవత్సరం వస్తున్నటువంటి ఆదాయం, వాళ్ళ టర్నోవర్ కాదు, ప్రతి సంవత్సరం వస్తున్నటువంటి ఆదాయం ఎంతనంటే మన డబ్బుల్లో నేను లెక్కేసింది 94 రూపాయల లెక్కేసాను. బిలియన్ డాలర్లని 94, 93 లెక్కేస్తే 67 నుంచి 69 లక్షల కోట్ల రూపాయలు ఈ 100 కంపెనీలకి ప్రతి సంవత్సరం ఆదాయంగా వస్తూ ఉంది. ఈ 100 కంపెనీల్లో ఏ దేశాల్లో ఎన్నెన్ని కంపెనీలు ఉన్నాయని చూసినప్పుడు ఫస్ట్ 39 కంపెనీలు 100లో అమెరికా కంపెనీలు, 26 కంపెనీలు యూరోప్ కంపెనీలు, అంటే రష్యా మినహాయించి యూరోప్ కంపెనీలు, మరికొన్ని చైనా కంపెనీలు ఒక 8 ఉన్నాయి, అలాగనే ఇండియాకి ఒక 4 ఉన్నాయి, అలాగనే ఇతర దేశాలన్నీ కూడా కలుపుకుంటూ ఇవి ఉన్నాయి. ఇది దీనికి సంబంధించిందంటే 100 కంపెనీల్లో 65 కంపెనీలు యూరోప్ దేశాలు, అమెరికా దేశాలకు సంబంధించినటువంటి కంపెనీలు మాత్రమే. ఇది మన గమనంలో ఉండాలి. ఇంకొకటి ఏమిటనంటే ఈ 100లో 10 కంపెనీలు టాప్ మోస్ట్ కంపెనీలు వరల్డ్లో ఉన్నాయి. ఆయుధాలు తయారు చేసే కంపెనీల్లో మొత్తం 100లో 80% 10 కంపెనీలే తయారు చేస్తాయి. ఆ 10 కంపెనీల్లో 7 కంపెనీలు అమెరికాకు సంబంధించిన కంపెనీలు ఉన్నాయి, 2 కంపెనీలు చైనాకు సంబంధించిన కంపెనీలు ఉన్నాయి, 1 కంపెనీ ఫ్రాన్స్ కంపెనీలు ఉన్నాయి. మొత్తం ఆదాయంలో మొత్తం వస్తున్నటువంటి 68 లక్షల కోట్ల ఆదాయంలో ఒక అమెరికా కంపెనీలకే 49% ఆదాయం వస్తూ ఉంది. 49% ఆదాయం వస్తూ ఉంది. ఇది అంటే మనం ఒక్కసారి నేను చెప్తుంది ఆయుధాల కంపెనీ గురించి మాత్రమే. మనం పోయినసారి ఈ సంవత్సరం మన కేంద్ర ప్రభుత్వం యూనియన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. 54 లక్షల కోట్లు మన యూనియన్ బడ్జెట్. 54 లక్షల కోట్లలో మనకు వస్తున్నటువంటి రెవెన్యూ ఆదాయం ఎంతనంటే 38 లక్షల చిల్లర. అంటే సుమారుగా మన భారతదేశంలో వస్తున్నటువంటి రెవెన్యూకి రెట్టింపుగా ప్రపంచంలో ఎవరికి వస్తుంది ఆదాయం? దేశాలకు వస్తుందా, ప్రజలకు వస్తుందా, కంపెనీలకు వస్తున్నాయా? కంపెనీలకి. ఇది మీరు స్పష్టంగా, అమెరికాకు వచ్చేది ఆదాయం కాదు, ఇండియాకు వస్తుంది కాదు, ఫ్రాన్స్కు వస్తుంది కాదు, ఈ 10 కంపెనీలకు ఇంత ఆదాయం వస్తుంది. ఇది మొదటిది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక రెండోది, దీన్ని అర్థం చేసుకోవటానికి మరొకటి కూడా మన దగ్గర ఉండాలి. ప్రపంచంలో 5 ముఖ్యమైనటువంటి ఆర్థిక వ్యవస్థలు ఏమిటి అన్నప్పుడు మొదటి ఆర్థిక వ్యవస్థ అమెరికానే. డాలర్లో చెప్పాల్సి వస్తే 27.77 ట్రిలియన్ డాలర్లు. మన డబ్బులో చెప్పాల్సి వస్తే 2750 లక్షల కోట్లు. అది రష్యా జీడిపి. ఆ జీడిపిలో రష్యా వాళ్ళు ఆయుధాల కోసం ఎంత ఖర్చు పెడుతున్నారు, అమెరికా వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు? 3.2% ఖర్చు పెడుతున్నారు. ఇక రెండో ఆర్థిక వ్యవస్థ చైనా ఆర్థిక వ్యవస్థ. వాళ్ళది మన డబ్బులో చెప్పాల్సి వస్తే 1745 లక్షల కోట్లు. తర్వాత యూకే, జర్మనీ, బ్రిటన్, ఇవి చూస్తే మన 5వ ఆర్థిక వ్యవస్థ. మన ఆర్థిక వ్యవస్థ ఎంత అని మనం చూసినప్పుడు మనది 374 లక్షల కోట్లు. అంటే మనకంటే అమెరికా 9 రెట్లు వాళ్ళ జీడిపి ఎక్కువ, మనకంటే చైనా 6 రెట్లు వాళ్ళ జీడిపి, 5 రెట్లు చైనా వాళ్ళది ఎక్కువ. అయితే ఇండియా అమెరికా ఖర్చు పెడుతుంది 3.2% అయితే అమెరికా తర్వాత అత్యంత ఆయుధాల ఖర్చు పెడుతున్నటువంటి దేశం మనం చైనా అనుకుంటాం. డబ్బురిచ్చా చైనా ఎక్కువ, కానీ ఎప్పుడు కూడా అంకెలు చూస్తే ఇబ్బంది అవుతుంది. పర్సెంటేజ్ చూడాలి. ఆ పర్సెంటేజ్ చూస్తే ప్రపంచంలో అమెరికా తర్వాత ఆయుధాల ఖర్చు పెడుతున్నటువంటి 2వ దేశం భారతదేశం.
మనం 2.11% మన జీడిపిలో మనం ఆయుధాలకు ఖర్చు పెడతా ఉన్నాం. చైనా వాళ్ళు ఖర్చు పెడుతున్నారు మనకంటే ఎక్కువ, కానీ వాళ్ళు ఖర్చు పెడుతుంది 1.91 మాత్రమే, అంటే మనకంటే తక్కువ. చైనా వాళ్ళు 3వ వాళ్ళు, మనం 2, అమెరికా 1. దీనికోసం ఆయుధాల కోసం అంటే ఆయుధాల కోసం ఎందుకు ఖర్చు పెడుతున్నారు, అసలు ఆయుధాల మీద పెట్టే ఖర్చుకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది, ఆయుధాలు తయారు చేసేవాడు ఏమి కోరుకుంటాడు అనే దాని గురించి చెప్పడానికి నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. ఇక మూడోది చూస్తే ఇప్పుడు ప్రధానంగా ఆయిల్. ప్రపంచంలో మొదటి పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత మన ఫ్రాన్స్లో వచ్చిందని తెలుసు, తర్వాత యూకేలో, తర్వాత అమెరికాలో, తర్వాత యూరోప్, తర్వాత ఇండియా. ఇవన్నీ ఇప్పుడు ఆ స్టోరీ కాదు. ఇప్పుడు ప్రపంచంలో అత్యంత డిమాండ్ దేనికుంటే ఆయిల్కి ఉంది. ఇప్పుడు ఆయిల్కి ఉంది, మీకు అందరికీ తెలుసు కదా. ఇది కూడా ఎందుకు చెప్తాను నేను లింక్ చేస్తాను. ఆయిల్ ఒక బ్యారల్ అంటే ఒక టిన్ను, ఏమంటాం మనం, ఒక పేపర్కి 159 లీటర్ల క్రూడ్ ఆయిల్ ఉంటుంది. ఇది స్టాండర్డ్, అంటే వరల్డ్లో ఎక్కడైనా ఒక పేపర్ అంటే 159 లీటర్ల క్రూడ్ ఆయిల్. ఈ క్రూడ్ ఆయిల్ నుండి డీజిల్ ఎంత వస్తుంది, పెట్రోల్ ఎంత వస్తుంది, తార్ ఎంత వస్తుంది, గ్యాస్ ఎంత వస్తుంది అనేది ఆయా దేశాల రిఫైనరీలను బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో మనం ఏం చేస్తామంటే ఒక క్రూడ్ ఆయిల్ నుంచి 60 లీటర్ల డీజిల్ తెస్తాము, 40 లీటర్ల పెట్రోల్ తెస్తాం. అదే అమెరికాలోనైతే 65 లీటర్ల పెట్రోల్ చేస్తారు, 30 లీటర్లనే డీజిల్ చేస్తారు. ఎందుకంటే అమెరికాలో కార్లన్నీ ఎక్కువ పెట్రోల్తో నడుస్తాయి, మన దగ్గర కార్లు కానీ ఇతరంతా కూడా డీజిల్లో నడుస్తుంది. కాబట్టి మనం రిఫైనరీ చేసేటప్పుడు డీజిల్కి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తాం, పెట్రోల్కి ప్రాధాన్యత తగ్గిస్తాం. ఇది ఇప్పుడు దీనికి ఒక 4 సంవత్సరాల క్రితం, 3 సంవత్సరాల క్రితం ప్రపంచంలో $80 ఉన్నప్పుడు రష్యా వాళ్ళు మనకు $60-65 అమ్మారు, స్టాండర్డ్గా అమ్మారు. అంటే మొత్తం మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి ఈ ఆయిల్లో రష్యా వాళ్ళు 40% మనకు సప్లై చేశారు, చౌకగా సప్లై చేశారు. అట్లా చౌకగా సప్లై చేయటం వల్ల ఒక్క సంవత్సరానికి భారతదేశంలో ఇతర రేట్లతో పోలిస్తే ఒక సంవత్సరం 1,28,000 కోట్ల రూపాయల లాభం వచ్చింది. 1,28,000 కోట్ల రూపాయల లాభం వచ్చింది. ఒకవేళ అంత లాభం వచ్చినప్పుడు పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? ఎప్పుడన్నా మీకు ఈ 4 సంవత్సరాల కాలంలో పెట్రోల్ రేట్లు పెరిగినాయా తగ్గినాయా? తగ్గినాయి. మరి ప్రపంచంలో పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? తగ్గుతున్నాయి. తగ్గటం ఒకటే కాదు, రష్యా వాళ్ళు చౌకగా ఇస్తున్నారా, ఖరీదుకి ఇస్తా ఉన్నారా? చౌకగా ఇస్తున్నారు. ఈ 1,20,000 కోట్లు ఎవరికి వెళ్తున్నాయి? ఒకవేళ మన పబ్లిక్ రంగ సంస్థలకి ఎంత వెళ్తుంది, రిలయన్స్ కంపెనీకి ఎంత అంటే 1,28,000 కోట్లు ఆదాయం వచ్చినప్పుడు దాంట్లో 42,000 కోట్ల రూపాయలు ఒక రిలయన్స్ కంపెనీకే లాభం వచ్చింది. రిలయన్స్ కంపెనీకి. విచిత్రం ఏంటో తెలుసా, రష్యా వాళ్ళు కారు చౌక పెట్రోల్ ఇస్తే, క్రూడ్ ఆయిల్ ఇస్తే రిలయన్స్ కంపెనీ వాళ్ళు ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ రిఫైనరీ చేసి ఇక్కడ అమ్మకుండా యూరోప్కి అమ్ముతా ఉన్నారు. వాళ్ళు ఇతర దేశాలకి, గల్ఫ్ మన ఆఫ్రికా దేశాలకు అమ్ముతున్నాడు రిలయన్స్ కంపెనీ. అంటే రష్యా వాళ్ళు చౌకగా ఇస్తుంది ఇండియాకి, మోడీ గారు దాన్ని అప్పగించింది ఎవరికి? మన కంపెనీలక, అదానికి, అంబానీ కంపెనీకా? అంబానీ కంపెనీ. అంబానీ రిఫైనరీ ఎక్కడ ఉంది? గాంధీనగర్ జామ్ రిఫైనరీ సెంటర్ గుజరాత్లో ఉంది. అక్కడ రిఫైనరీ చేసి మళ్ళీ ఎక్కడికి పంపాడు? మనకు పంపాడా, యూరోప్ పంపాడా? యూరోప్ పంపాడు, ఆఫ్రికా. అంటే రష్యా వల్ల వస్తున్న లాభం ప్రజలకు చెందుతుందా, కంపెనీలకు చెందుతా ఉందా? కంపెనీలు. ఇప్పుడు 1 ఇయర్ క్రితం, ఒక 6 నెలల క్రితం అమెరికా వాళ్ళు ఏం చెప్పారు? మీరు రష్యా దగ్గర ఆయిల్ కొనొద్దు, మీరు కొనటానికి లేదు, కొంటే మీ మీద పన్నులు వేస్తాం అని చెప్పారు. అప్పుడు మన దేశం ఏం చేసింది? రష్యా దగ్గర తగ్గించారు, ఇతర దేశాల దగ్గర కొంటున్నారు. ఇప్పుడు మన భారతదేశంలో మనం ఆయిల్ కొంటుంది ప్రతి సంవత్సరం 12 లక్షల నుంచి 15 లక్షల కోట్లు మనం ఖర్చు పెడుతున్నాం. అంటే మనం డాలర్ల రూపంలో మన విదేశీ నిధుల్ని 12 నుంచి 15 లక్షల కోట్ల రూపాయల దాకా, అంటే సుమారు 170 బిలియన్ల బ్యారెల్ మనం కొంటున్నాం. ఇదంతా ఈ స్టోరీ అంతా. ఇప్పుడు 2 విషయాలు నేను మీ దృష్టికి 3 తెచ్చాను. మొదటిది ఏమిటనంటే, యుద్ధం ఆయుధాల కంపెనీలు ప్రపంచంలో చాలా పటిష్టంగా ఉన్నాయి, లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు.
రెండోది ఏమిటి, ఈ ఆయుధాల కంపెనీలన్నీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయా, ఎక్కువ యూరోప్లో అమెరికాలో ఉన్నాయా? యూరోప్లో అమెరికాలో ఉన్నాయి. మూడోది ఏమిటి, ఆయిల్ అనేటటువంటిది ఇవాళ భారతదేశాన్ని మనం చూస్తే భారతదేశం 38,000 లక్షల కోట్ల విలువైన వస్తువులను మనం ఎగుమతి చేస్తాం. ఆ 58 లక్షల కోట్లు విలువైనటువంటి వాటిని మనం దిగుమతి చేసుకుంటాం. అంటే మన ట్రేడ్ డెఫిసిట్ ఎంత, 20 లక్షల కోట్లు. ఇది కూడా మన గమనంలో ఉండాలి. ఇదంతా చూసినప్పుడు ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. యుద్ధం ఆయుధాలు తయారు చేసేవాడు కోరిక ఎంత ఉంటుంది, వాడికి లాభాలు రావాలంటే ఏం రావాలి? ఇప్పుడు మనం తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాం. తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయి మనం అందరం కూడా ఏం మొక్కుంటాం? వెంకటేశ్వర స్వామి, నీకు లంచం ఈ డబ్బులు ఇస్తాము, నేను చేసిన పాపాలన్నీ పోగొట్టు, లేదా నాకు బాగా సంపద వచ్చేటట్టు ఉండవని 1000 మంది వెంకటేశ్వర స్వామికి ప్రాధేయపడుతుంటారు, మొక్కుంటారు. అదే టెంపుల్కి ఒక శవపేటికలు తయారు చేసేవాడు వచ్చిండు అనుకోండి, అతను ఏమని మొక్కుతాడు? ఏం మొక్కాలి అతను? స్వామి నేను చాలా ఎక్కువ ఇస్తాను, ఈ వచ్చిన వాళ్ళంతా తొందరగా సావాలంటే శవపేటికలు తయారు చేసేవాడికి ఏం కావాలి? జనం తొందరగా చనిపోవాలి, అప్పుడు లాభం వస్తుంది. మనకేం కావాలి? ఎక్కువ కాలం మనం బతకాలి. అంటే వెంకటేశ్వర స్వామి పోటీ పెడుతుంటాం, మన వైపు ఉంటాడా వాళ్ళ వైపు ఉంటాడా ఆయన తెలుసుకోవాలి, వేరే సంగతి అనుకోండి. ఇప్పుడు ఆయుధాలు తయారు చేసేటువంటి వాళ్ళకి ఏం కావాలి? ఆయుధాలు ఏం కావాలి? అట్లా ఉండాలి, అమ్ముడు పోవాలంటే ఏం చేయాలి? అంటే ప్రపంచంలో ఎక్కడ ప్రశాంతంగా ఉన్న ఆయిల్ కంపెనీలకి లాభాలు రావు. ఆయిల్ కంపెనీలకు లాభాలు రావాలంటే యుద్ధాలు బాగా జరగాలి. యుద్ధాలు బాగా జరగాలనంటే వాళ్ళకు కావాల్సిన పద్ధతుల్లో యుద్ధానికి కావలసిన వాతావరణాన్ని సృష్టించాలి. సో కాబట్టి యుద్ధాలు జరిగేది మన కోసం. ఇప్పుడు ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ దాడి చేస్తుందని మనం అంటున్నాం. అమెరికా మీద అమెరికా వాళ్ళు దాడి చేస్తున్నారా? ఇజ్రాయెల్ మీద అమెరికా అలాగనే ఇజ్రాయెల్కు సంబంధించిన కంపెనీలు దాడి చేస్తున్నాయా? ఇప్పుడు దేశాల ప్రజలు దాడి చేస్తున్నారా, కంపెనీలు దాడి చేస్తున్నారా? కంపెనీలు దాడి చేస్తున్నాయి. ఇప్పుడు ఈ కంపెనీ యజమానులు యుద్ధాల్లో పాల్గొంటున్నారా, సైనికులు పాల్గొంటున్నారా? సైనికుల్లో కంపెనీ యజమానుల వారసులు ఉంటారా, మనం ఉంటామా? అంటే లాభాలు కంపెనీలు, సావు ఎవరికి? కార్మికులకి. లాభాలు వచ్చేది కంపెనీలకి, యుద్ధంలో చనిపోయేది కార్మికులు. కాబట్టి యుద్ధం ప్రజలకు నష్టమా లాభమా? ప్రజలకి యుద్ధం నష్టం, కంపెనీలకి యుద్ధం లాభం. ఇదొక్కటికి మనకు చాలు. యుద్ధాన్ని మనం వ్యతిరేకించాలా, అనుకూలించాలా? ఎందుకంటే యుద్ధం ప్రజలకు నష్టం, యుద్ధం కంపెనీలకి లాభం. యుద్ధం ప్రజలకి ఇబ్బందులు తెస్తే, యుద్ధం కంపెనీలకి లాభాలు తెస్తే. ఫర్ ఎగ్జాంపుల్, యుద్ధం రావటంతోనే మొదట జరిగేది ఏమిటి? ఫస్ట్ జరిగేది ఏమిటంటే యుద్ధం జరుగుతుంది కాబట్టి యుద్ధానికి ఎక్కువ బడ్జెట్. ఫర్ ఎగ్జాంపుల్ 2020-21లో మన కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగానికి కేటాయించిన బడ్జెట్ 4,68,000 కోట్లు. అది మన మొత్తం బడ్జెట్లో 12.4 కొంత ఉంది. ఇప్పుడు ఈ సంవత్సరం మనం రక్షణ రంగానికి కేటాయించిన బడ్జెట్ 6,78,000 కోట్లు. అంటే 5 సంవత్సరాలు ఎన్ని లక్షల కోట్లు పెరిగింది? 2 లక్షలు. అంటే యుద్ధానికి, అంటే మన రక్షణ రంగానికి బడ్జెట్ పెరుగుతుంది, విద్యా రంగానికి బడ్జెట్ తగ్గుతుంది. ఇంకా చెప్పాల్సి వస్తే మీరు బడ్జెట్లో కేటాయింపులు చూస్తే విద్యారంగానికి ఎక్కువ ఉంటాయి, వైద్య రంగానికి ఎక్కువ ఉంటాయి, రూరల్ డెవలప్మెంట్కి ఎక్కువ ఉంటుంది. కానీ ఖర్చు పెట్టేటప్పుడు రివైజ్ ఎస్టిమేషన్ అంటారు కదా, అసలు యాక్చువల్గా మనం చూడాల్సింది కేటాయింపులు అంతా దృష్టి పెడతారు కాబట్టి ఎక్కువ కేటాయిస్తారు. రివైజ్డ్ బడ్జెట్ ఎవరికి తెలియదు కాబట్టి రివైజ్డ్ బడ్జెట్లో వాళ్ళకు అనుకున్న వాళ్ళకి పెంచుతారు, వాళ్ళకి కాదనుకున్న వాళ్ళకి తగ్గిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రధానమంత్రి జల జీవన్ అని ఒకటి ఉంది. అంటే గ్రామీణ ప్రాంతాలకు మంచినీళ్ళు కల్పించడానికి రూరల్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్, దాన్ని జల జీవన్ అని పేరు పెట్టారు. లాస్ట్ బడ్జెట్లో దానికి 67,500 కోట్లు కేటాయించారు. చాలా గొప్ప కేటాయింపు అని మనం చెప్పాం. రివైజ్డ్ బడ్జెట్లో దానికి 17,000 కోట్లకు తగ్గించారు, 50,000 కోట్లు కత్తిరించారు. అది ఎవరికి తెలియదు. కానీ రక్షణ రంగానికి కేటాయించిన దానికంటే 57,000 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టారు. ఇది మనకంటే యుద్ధం రావటంతోనే ఫస్ట్ సంక్షేమ రంగానికి బడ్జెట్ తగ్గుతుంది, యుద్ధానికి బడ్జెట్ పెరిగింది. అందుకే మన డిమాండ్ ఏమిటంటే వార్ ఎకనామిక్స్ వద్దు, వెల్ఫేర్ ఎకనామిక్స్
కావాలి అంటే సంక్షేమం ఉండాలి తప్ప వారు ఉండకూడదని ప్రపంచంలో జరుగుతున్నటువంటి నేపథ్యం. ఇది నేను ఉపోద్ఘాతంగా మీ దృష్టికి తెచ్చేటటువంటి అంశాలు. ఇక మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1914 నుంచి 18 వరకు జరిగింది. ఎవరు? ఒకవైపున యూకే ఉంది, తర్వాత అమెరికా ఉంది, ఫ్రాన్స్ ఉంది, అప్పుడు రష్యా ఉంది, రెండో వైపున జర్మనీ ఉంది. మొదటి ప్రపంచ యుద్ధం ఎందుకు జరిగింది? దేశాల కోసం జరిగిందే, దేశాలను పంచుకోవటం కోసం జరిగిందే? దేశాన్ని అంటే మొదటి ప్రపంచ యుద్ధం యూరోప్ని ఎవరు పంచుకోవాలి అనే దానికోసం మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. ఆ మొదటి ప్రపంచ యుద్ధంలో యూకే బాగా డెవలప్ అయింది, అమెరికా కొంత లాభం పొందింది, అందరికంటే బాగా నష్టపోయింది జర్మనీ వాళ్ళు నష్టపోయారు. ఇది మొదటి ప్రపంచ యుద్ధం. రెండో ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1939 నుంచి ఎప్పటిదాకా జరిగింది? 45. రెండో ప్రపంచ యుద్ధంలో బాగా నష్టపోయింది ఎవరు? యూకే నష్టపోయింది. బాగా లాభం జరిగింది ఎవరికి? అమెరికాకి బాగా లాభం జరిగింది. రెండో ప్రపంచ యుద్ధం దగ్గర నుంచి ఇప్పటిదాకా మొదలు పెడితే అమెరికా అంట 100 దేశాల్లో జోక్యం చేసుకుంది, 14 దేశాల్లో ప్రభుత్వాలను మార్చేసింది. ప్రభుత్వాలు మార్చేయటం కానీ వాళ్ళకు అనుకూలంగా చేయటం కానీ. రెండో ప్రపంచ యుద్ధం కానీ మొదటి ప్రపంచ యుద్ధం కానీ జరిగింది ఏమిటంటే, మొదటి ప్రపంచ యుద్ధం దేశాలను పంచుకోవటం కోసం జరిగింది. రెండో ప్రపంచ యుద్ధం వచ్చేటప్పటికల్లా దేశాలను పంచుకోవటంతో పాటు దేశాల్లో ఉన్నటువంటి ముడి సరుకుని కాజేయటానికి ఇప్పుడు మన దగ్గరకు ఉంది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఎందుకు వచ్చింది అనుకున్నాం మనం? దేశాన్ని పరిపాలించడానికి వచ్చారా, వ్యాపారం చేయడానికి వచ్చారా? వ్యాపారమే చేశారా? ముడి సరుకును కూడా తరలించుకొని పోయారా? ముడి సరుకును తరలించుకున్నారు, 200 సంవత్సరాలు పరిపాలించారా? కాబట్టి యుద్ధాలు వచ్చేది ఎందుకంటే 4 కారణాలతో యుద్ధాలు వస్తాయి. ఒకటి, దేశాలను పంచుకోవాలి, అది మొదటి ప్రపంచ యుద్ధం. రెండో ప్రపంచ యుద్ధం. రెండోది ఏమిటంటే వాళ్ళకి మార్కెట్ కావాలి, అంటే వాళ్ళకి పారిశ్రామిక విప్లవాలు వస్తాయి కాబట్టి ఎక్కువ పద్ధతుల సరుకులు దిగుమతి అవుతుంటే ఆ సరుకులను అమ్ముకోవాలంటే మార్కెట్ కావాలి, ఆ మార్కెట్ల కోసం వస్తారు. మూడోది ఏమిటంటే ముడి సరుకు. కొన్ని దేశాల్లో ముడి సరుకు దొరుకుతుంది, ఇంకొన్ని దేశాల్లో ముడి సరుకు దొరకదు కాబట్టి ముడి సరుకు కావాలి. నాలుగోది ఏమిటనంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ వాళ్ళ నియంత్రణలో ఉండాలి. ఈ 4 అంశాల కోసం యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ కలిపి ఇరాన్ని ఎందుకు ఇంత యుద్ధం చేస్తుంది? మీరు చూస్తే రోజు మీరు పేపర్లో చదువుతూ ఉన్నారు. ఏమిటి? ఇవాళ మొత్తం మీద మధ్యాసియా దేశాల్లో ఆయిల్ ఉంది, తర్వాత ఆఫ్రికా దేశాలు ఏమున్నాయి? మినరల్స్ అన్ని అక్కడ ఉన్నాయి, ఆయిల్ అంతా ఇక్కడ ఉంది. ఇప్పుడు ప్రపంచానికి కావాల్సింది ఆయిల్ కావాలి. ఇప్పుడు దాకా అమెరికా చేస్తున్న పని అంతా ఏమిటనంటే, మీకు అందరికి మీరు రోజు పేపర్లు వస్తున్నాయి, అమెరికాకి ఎందుకు ఇంత పవర్ ఉంది? ఒకటి, వాళ్ళ డాలరే ప్రపంచ కరెన్సీ. ఎవరైనా డాలర్లు ఉంటేనే ప్రపంచంలో వ్యాపారం చేయగలుగుతారు. రెండోది ఏమిటి? అమెరికా ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థ, నమ్మకమైనటువంటి ఆర్థిక వ్యవస్థ, కాబట్టి వాళ్ళకి నమ్మకం ఎక్కువ ఉంటుంది. మూడోది ఏమిటనంటే అతి ముఖ్యమైనటువంటిది, అమెరికా దగ్గర యుద్ధం చాలా ఎక్కువగా ఉంది, దానికి భయపడతారు. ఇప్పుడు అమెరికా ఇంతకు ముందు డాలర్ అనేది ప్రపంచ కరెన్సీ కాదు. 1979 దాకా మన రూపాయి మనకెట్లో, అమెరికా డాలర్ వాళ్ళకెట్లా. కానీ 79లో అమెరికా వాళ్ళు బాగా పటిష్టంగా ఉండి ఈ సౌదీ ఒపెక్ దేశాలను నియంత్రించి వాళ్ళు చెప్పింది ఏమిటంటే, ప్రపంచంలో మీరు ఎవరికి ఆయిల్ అమ్మాలన్నా దేంతో అమ్మాలని చెప్పారు? డాలర్లతో మాత్రం అమ్మాలని చెప్పి. అసలు మనకి డాలర్కి ఏం సంబంధం? అసలు మనకు డాలర్ ఎందుకు? డాలర్ లేకుండా సరిపోద్ది కదా. కానీ మనం ఆయిల్ కొనాలంటే ఏం కావాలి? మన దగ్గర డాలర్లు కావాలి. డాలర్లు కావాలని అంటే ఏం చేయాలి? డాలర్లు 2 రకాలుగా వస్తాయి. ఒకటి, విదేశాలకు ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తే డాలర్ వస్తాయి, లేదనుకుంటే ఎవరన్నా మన వాళ్ళు అక్కడ ఉంటే డాలర్ వస్తాయి, లేదనుకుంటే మన రిజర్వ్ బ్యాంక్ కొనుగోలు చేస్తే డాలర్ వస్తాయి. ఇప్పుడు డాలర్ కంట్రోల్లో ఉంది కాబట్టి అమెరికా వాళ్ళు ఇప్పటికీ 80 దేశాల్లో వాళ్ళ మిలిటరీ క్యాంపులు ఉన్నాయి, 750 మిలిటరీ క్యాంపులు ఉన్నాయి, 150 దేశాలను నియంత్రిస్తా ఉన్నారు, అన్ని ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు వచ్చిన సమస్య ఏమిటనంటే, బ్రిక్స్ దేశాలు ప్రత్యేకించి చైనా, రష్యా, మన ఇండియా, ఈ ముగ్గురు కలిసి ఒక అంగీకారానికి వచ్చింది ఏమిటంటే, మీరు మాకు ఆయిల్ అమ్ముతున్నారు, మేము మీకు కొన్ని వస్తువుల్ని మీకు అమ్ముతా ఉన్నాం, మనకు అసలు డాలర్తో పని ఏమిటి? మనం ఎక్స్చేంజ్ చేసుకుందాం, మిగిలేదన్నా ఉంటే మా రూపాయల్లో మీరు తీసుకోండి, మీ రూబుల్లో మేము తీసుకుంటాం.
చివరికి వచ్చింది ఏమిటంటే చైనా వాళ్ళకి ఇరాన్ వాళ్ళు డాలర్తో సంబంధం లేకుండా ఇరాన్తో డీజిల్ వాళ్ళు ఆయిల్ అమ్మటం మొదలుపెట్టారు. తర్వాత అమెరికా రష్యా వాళ్ళు కూడా మాకు డాలర్ వద్దు, రూపాయలు ఇవ్వకుండా ఇండియాతో బేరమాడి వాళ్ళు సప్లై చేయడం మొదలు పెట్టారు. అంటే దీన్ని ఏమంటారంటే డాలరైజేషన్, అంటే డాలర్తో సంబంధం లేనటువంటి వ్యాపారం మొదలైంది గత 2 సంవత్సరాలుగా. ఈ పని ఎవరు చేశారు? వెనిజులా వాళ్ళు చేశారు, ఇరాన్ వాళ్ళు చేశారు. ఈ చేయటంతో అమెరికాకి ప్రపంచం మీద ఉన్నటువంటి ఆధిపత్యం క్రమంగా ఇప్పుడు వాళ్ళ పెత్తనం అంతా దేని మీద ఉంది? డాలర్ మీద ఉంది. డాలర్ పెత్తనం తగ్గింది అనుకోండి, ఆటోమేటిక్ ఎవరు పెత్తనం పోతుంది? అమెరికా పెత్తనం పోతుంది. అమెరికా పెత్తనం పోవటం అంటే నష్టపోయేది ఎవరు? అమెరికాలో ఉన్నటువంటి ఆయుధ పరిశ్రమలు, అమెరికాలో ఉన్నటువంటి ఆయిల్ కంపెనీలు, అమెరికాలో ఉన్నటువంటి టెలికాం కంపెనీలు అన్ని లాస్ అవుతాయి. అంటే ఇప్పుడు ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఎక్కువ అప్పు ఉంది ఎవరికో తెలుసా? మనం ఇండియాకు అనుకుంటున్నాం, ఇండియాకు కూడా అప్పు ఎక్కువ ఉంది, చైనాకు అప్పు ఎక్కువ ఉంది, జపాన్కి ఎక్కువ ఉంది. కానీ అందరికంటే ప్రపంచంలో అప్పు ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరంటే అమెరికా వాళ్ళు. అమెరికాకి ఎందుకు అప్పిస్తున్నారు? అమెరికా అంటే బలమైన దేశం, గ్యారంటీ ఉన్న దేశం, డాలర్ ఉన్న దేశం కాబట్టి అమెరికాకు అప్పిస్తున్నారు. రేపు డాలర్ పడిపోయిన తర్వాత, డాలర్ సంబంధం లేని తర్వాత డాలర్ విలువ తగ్గిద్దా పెరిగిద్దా? తగ్గుతుంది. తగ్గడంతోనే అమెరికాలో డాలర్ల రూపంలో దాచుకున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు? డాలర్లంతా అమ్మేస్తారు. అమ్మేసి ఏం చేస్తారు? డాలర్ల రూపంలో పొదుపు చేసేదంతా బంగారం రూపంలో పొదుపు చేస్తారు. ఇది గత సంవత్సర కాలంగా అమెరికాని పట్టి పీడిస్తూ ఉంది. అంటే మన డాలర్ పెత్తనం పోతుంది, డాలర్ పెత్తనం పోతే ఆయుధాల పెత్తనం పోతుంది, ఆయుధాల పెత్తనం పోతే ప్రపంచం మీద పెత్తనం పోతుంది, ప్రపంచం మీద పెత్తనం పోతే మన యొక్క భవిష్యత్తు ఏమవుతుంది అన్నటువంటి ఒక మదన అమెరికాలో జరుగుతుంది. దీంతో పాటు ప్రపంచ అన్ని దేశాల కన్నా నిరుద్యోగం బాగా అమెరికాలో పెరుగుతుంది. ఇన్ఈక్వాలిటీ బాగా పెరుగుతున్న దేశాలు అమెరికా ఎక్కువ ఉంది. అమెరికా జనరల్ కల్చర్ ఏమిటంటే 5 రోజులు సంపాదిస్తారు, అంటే సోమవారం నుంచి శుక్రవారం దాకా. శనివారం ఆదివారం రోజు డబ్బంతా ఖర్చు పెడతారు, తాగుతారు, తిరుగుతారు, చేస్తారు, పొదుపు తక్కువ. ఎప్పుడైతే ఇది జరుగుతుందో అమెరికాలో పుట్టినటువంటి వాళ్ళు నిరుద్యోగ సైన్యం బాగా పెరిగింది. అప్పుడే ట్రంప్ ఏమి నినాదం ఇచ్చాడు? నేను గినక గెలిస్తే అమెరికాలో ఉద్యోగాలను ఎవరికి ఇస్తానని చెప్పాడు. అందుకే ఆయన నినాదం ఏంటి? అమెరికా ఫస్ట్. అంటే గతంలో ఫస్ట్ ఉన్నాము, ఇప్పుడు ఫస్ట్ లేదు, కాబట్టి మళ్ళీ అమెరికాని ఫస్ట్కు తీసుకొని వస్తాను అన్నాడు. ఫస్ట్కు తీసుకురావాలంటే ఏం చేయాలా? డాలర్ పెత్తనాన్ని నిలబెట్టాలా, ఆయుధ పెత్తనాన్ని నిలబెట్టాలా, తనకు అనుకూలమైన ప్రభుత్వాలన్నింటినీ మార్చుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఎంత ధైర్యం అండి అమెరికాకి? ఒక వెనిజులా అధ్యక్షుడిని అర్ధరాత్రి పూట అధ్యక్షుడు ముదోరో ఆయన భార్యని ఎత్తుకొని పోతాడు. అది ఎత్తుకొని పోవటం దుర్మార్గం అని అందరూ ఖండించారు. కానీ సూటిగా ఖండించినటువంటి ఏకైక దేశం ఏంటి? భారతదేశం. అది అయిపోయింది, ఎవరు మాట్లాడలేదు. తర్వాత ఏమిటి? ఇరాన్లో 2025లో ఇజ్రాయెల్తో కలిపి దాడి చేశాడు. 12 రోజులు చేసి అణాయుధాలు మీరు తయారు చేసుకోవాలని మీ పని అయిపోయిందని చెప్పాడు. మళ్ళీ 28 మొదలు పెట్టాడు. 3 రోజులు అయిపోద్దని చెప్పాడు. ఇది 3 రోజులు ఉందా, 30 రోజులు ఉందా? 30 రోజులు ఉంది. అమెరికా వాళ్ళు అనుకున్నారు మన దగ్గర పెద్ద ఆయుధాలు ఉన్నాయి, వెపన్స్ ఉన్నాయి, F-35 ఉంది, ఏమైనా చేయగలుగుతాం అనుకున్నారు. ఏమైనా చేయగలుగుతాం అనుకుంటే ఇరాన్కున్న ప్రత్యేకత ఏమిటంటే ప్రపంచంలో అత్యంత పురాతనమైనటువంటి నాగరికత కలిగిన దేశాల్లో ఇరాన్, ఇరాక్ ఒకటి. మీకు గుర్తుండుంటే మన సింధు నాగరికత, ఇరాన్ ఇరాక్ ప్రాంతం అంతా ఏమిటి? అది మెసొపొటేమియా నాగరికత. అంటే 7,000 సంవత్సరాల చరిత్ర దానికంటే క్రీస్తు పూర్వమే 3,000కు పైగా చరిత్ర వాళ్ళకు ఉంది. వాళ్ళు ఏం చేశారు? అనేక దేశాలతో యుద్ధం చేశారు, అనేక దేశాలతో ఓడిపోయారు, ఓడించారు. యుద్ధంలో పాల్గొన్నటువంటి పరిస్థితి ఎలా ఉంటుందంటే యుద్ధంలో ఓడిపోయినోడు నేర్చుకుంటాడు, గెలిచినోడు నేర్చుకుంటాడు. ఇరాన్ చేస్తున్న పని ఏమిటంటే ప్రతి దేశంతో ఓడిపోతున్నారు, కానీ వాళ్ళ నుంచి నైపుణ్యం నేర్చుకుంటున్నాడు. నిషేధం పెట్టిన తర్వాత ఏం చేస్తా ఉన్నారు? వాళ్ళకి అధునాతన టెక్నాలజీ అమెరికా రాకుండా చేస్తుంది, డాలర్లు రాకుండా చేస్తూ ఉంది, వ్యాపారం రాకుండా చేస్తుంది. వాళ్ళు ఏం చేశారు? రష్యా నుంచి, చైనా నుంచి
ఆయుధాలు తెప్పించుకొని ఆయుధాలని రీఇంజనీరింగ్ చేశారు. రీఇంజనీరింగ్ అని అంటే వాళ్ళు ఎట్లా తయారు చేశారు, దాన్ని తెచ్చుకున్నారు, దాన్ని నింపారు, దాని ద్వారా మళ్ళీ నేర్చుకొని ఆయుధాలు తయారు చేస్తే అమెరికా అనుకున్నాడు నేను ఇరాన్కి ఇజ్రాయెల్కి చాలా పెద్ద రక్షణ వస్తుంది. అంటే రక్షణ వ్యవస్థ అంటే ఆయుధాలు వస్తుంటేనే పసిగట్టి ఆకాశంలో పేరు చేయగలుగుతారు. ఎవరికీ తెలియదు, చివరికి రష్యాకి చైనాకు తెలుసో తెలియదు. ఈ ఇరాన్ వాళ్ళు ఏం వదిలేరు, దానికి పెట్టిన పేరేంటి ఇప్పుడు పత్రికలు రాస్తుంది, డాన్స్ డోన్స్. అంటే అది డాన్స్ చేస్తూ పోతా అంటే అర్థం ఏమిటంటే ఎటు వస్తుందో అన్నటువంటి ఇజ్రాయెల్కి అమెరికాకు కూడా తెలియట్లేదు. ఇప్పుడు పరిస్థితి ఏమిటనంటే ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేస్తా ఉంటే ఇప్పుడు భయపడుతుంది. ఇజ్రాయెల్ భయపడటం కాదు, ప్రపంచంలో మొదటిసారి అమెరికాని భయపెడుతుంది ఎవరు అని అంటే అది ఇరాన్ రూపంలో భయపెడతా ఉన్నారు. అది కూడా మన గమనంలో ఉండాలి. అంతేకాదండి, అమెరికాకి అత్యంత వాళ్ళ అమ్ముల పొదిలో చాలా విలువైనది ఏమిటనంటే అబ్రహాం లింకన్ ఓడ. అంటే దాని మీద ఎవరు దాడి చేయలేరు. అంటే వాడంటే మనం అనుకుంటాం వందల యుద్ధ ఫ్లైట్లు ఉండొచ్చు, వేల మంది సైనికులు ఉంటారు, రాడార్ వ్యవస్థ ఉంటుంది, టెలికమ్యూనికేషన్ ఉంటుంది. ఇప్పటిదాకా ఈ ప్రపంచంలో అబ్రహాం నౌక మీద ఇంతవరకు ఎవరు దాడి చేయలేదు. మొదటిసారి ఇరాన్ వాళ్ళు అమెరికా అబ్రహాం లింకన్ ఓడ మీద కూడా దాడి చేసి తన సత్తా ఏంటో చూపించారు అమెరికాకి. అది కూడా మన గమనంలో ఉండాలి. అదే కాదు, F-35 అంటే ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైనటువంటి ఇంకా ఎవరి దగ్గర విమానాలు లేవు. ఇంతవరకు అమెరికా తయారు చేసిన F-35 విమానం ఎవరు దాన్ని కోల్చలేదు, ఎవరు దాడి చేయలేదు, ఎవరు నష్టపరచలేదు. ఎవరికి అంత శక్తి కూడా అసలు చైనాకు అంత ఉందా, అమెరికా మన రష్యాకు కూడా ఉందా, అది అపనమ్మకమే. కానీ రష్యా చేస్తుందో లేదో తెలియదు, చైనా వాళ్ళు చేస్తారో తెలియలేదు. ఫస్ట్ టైం హిస్టరీ ఆఫ్ ది అమెరికా F-35 విమానాన్ని పూర్తిగా కూల్చినటువంటి మొట్టమొదటి దేశం ఏమిటనంటే ఇరాన్ మాత్రమే. ఇప్పుడు ఆ డ్రోన్ టెక్నాలజీ వాళ్ళు ఎలా తయారు చేస్తున్నారు, ఎట్లా తయారు చేస్తున్నారు. ట్రంప్ అనుకున్నాడంట వాళ్ళ అమోజ్ కాలం మూసేశారు, మనం 2 రోజుల్లో తెరిపించవచ్చు అని అనుకొని రెడీగా ఉండండి అని చెప్పారంట. బ్రిటన్ అడిగాడు, నేను రానని చెప్పాడు. ఫ్రాన్స్ వాడిని అడిగాడు, నేను రానని చెప్పాడు. జర్మనీ వాడిని అడిగాడు, అసలు నీ దండగని చెప్పాడు. అలాగనే ఆస్ట్రేలియా వాడిని అడిగాడు, 2 రోజులు తడపటాయించాడు. చివరికి ట్రంప్ ఏం చెప్పాడు, మీకు అందరికీ నేను సాగుతా ఉన్నాను, మీరు పిరిగి పందలు, మీరు చేతగానోళ్ళని ఎవరిని అంటున్నాడు, యూరోప్ అంటే నాటో దేశాలను అంటా ఉన్నాడు. చివరికి ఏం జరుగుతుందంటే ఇరాన్ వాళ్ళంట గత నేర్చుకున్నటువంటి యుద్ధ నైపుణ్యాన్ని చూసి సముద్రంలోనే ఒక ఆయుధాల నగరాన్ని నిర్మించారంట. ఇప్పుడు వాళ్ళు ఆయుధాలు అంటే ఎప్పుడైనా ఏదన్నా ఓడగినక ఆ ప్రాంతానికి వస్తే ఎప్పుడు పేలిద్ది అన్నటువంటి భయంతో అమెరికా వాళ్ళు వస్తున్నారు ఇప్పుడు. అందుకే ఏం చెప్తాడు ఇలా అమెరికా అధ్యక్షుడు, మీకు 48 గంటల టైం ఇస్తున్నాను, 48 గంటల్లో గనక మీరు అక్కడ హార్మోన్ సంధిని గనక ఖాళీ చేయకపోతే మీ యొక్క విద్యుత్ కేంద్రాలని పేల్చేస్తానని చెప్పాడు. ఇరాన్ వాడు ఏం చేశాడు, వాడు చుట్టూ అమెరికా కేంద్రాలు ఉన్నాయి. అమెరికాకి వాళ్ళకి చాలా దూరం ఉంటుంది, 1000 కిలోమీటర్ల దూరం. అక్కడ దాకా ఆయుధం పోద్దో చెప్పలేం. వాడేం చేశాడు, అమెరికా ఎక్కడ స్థావరాలని వాటన్నిటినీ కోల్చటం మొదలు పెట్టడం ఒక్కటే కాదు, నువ్వు 48 గంటలు అని చెప్తున్నావు, 48 గంటల్లో నువ్వు గనక మాది పేలిస్తే మొత్తం ఈ మధ్యాసియా దేశాల్లో ఉన్న కరెంటు కట్ చేస్తాం. అంతేకాదు సముద్రం నీళ్ళు రీసైకిల్ చేసి మంచినీళ్ళు వాడుతున్నారు, ఆ పైప్ లైన్ అంతా కట్ చేస్తామని చెప్పారు. ఒక నౌకలను పంపుదామా, ఇరాన్ వాడి దగ్గర ఉన్నాయో లేవో తెలియదు కానీ ఎక్కడ మందు పాత్ర పేరు అది భయపడి చేస్తున్నాడు. లేదు వాళ్ళ కరెంటును కట్ చేద్దామా, మొత్తం మధ్యాసియా దేశాల్లో ఉన్న కరెంటు మొత్తాన్ని వీడు వాటి మీద దాడి చేస్తాడు. లేదు ఇజ్రాయెల్కి అనుకూలంగా ఇంకేమన్నా చేద్దామా, వాడు ఏం చేశాడు, 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి డిగార్షియా వాళ్ళ ఆయుధ ఒక మిలిటరీ కేంద్రం, అక్కడికి ఇరాన్ పోయి ఆయుధ దాడి చేసి, అంటే అర్థం ఏమిటి, నేను నీ పక్కన ఇజ్రాయెలే కాదు, నీ స్థావరాలే కాదు, అవసరమైతే అమెరికా మీద కూడా ప్రయోగించేంత టెక్నాలజీ నా దగ్గర ఉంది అని చెప్పాడు. అందుకే యుద్ధంలో ఇరాన్ గెలవాలి, అమెరికా ఓడిపోవాలని మనం కోరుకోవాలి. ఖచ్చితంగా అది కోరుకోవాలి. ఎందుకు కోరుకోవాలి, అమెరికా గెలిచింది అనుకోండి, అమెరికా గెలిస్తే ఏం జరుగుతుంది, మొట్టమొదటి జరిగేది అమెరికా గెలిస్తే డాలర్ విలువ పెరిగిద్దా తగ్గిద్దా, అమెరికా గెలిస్తే డాలర్ విలువ పెరిగిద్ది. పెట్రోల్ రేటు పెరిగిద్దా తగ్గిద్దా, పెరిగిద్ది. మన రక్షణ బడ్జెట్ తగ్గాలా పెంచాలా,
పెంచాలి. అంటే రక్షణ బడ్జెట్ పెరుగుతూ ఉంటే సంక్షేమ బడ్జెట్ సంక్షేమ బడ్జెట్లో ఫస్ట్